నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంటైర్ భారతదేశంలో ఇదొక పవిత్రమైన స్థానము, పవిత్రమైన పుణ్యక్షేత్రము. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి నెలకొన్న ప్రదేశం. మరి ఇటువంటి ప్రదేశంలో గత 2019 నుంచి 2024 ఈ 5 ఏళ్ల సమక్షంలో జరగని అరాచకం లేదు. తిరుమలలో రాజకీయ నాయకులు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, రాజకీయాలు అతీతంగా మాట్లాడాలి. ఆ ప్రదేశాన్ని కాస్త రాజకీయాలకు వాడుకునే దౌర్భాగ్య స్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వెళ్ళారు. మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే ఆదాయం ఎంత? ఈ ప్రభుత్వం ఎంత ఆదాయం ఖర్చు పెట్టింది? ఎంత కొల్లగొట్టింది? అసలు ఈ డబ్బునంతా ఎవరికి తెలియకోకుండా ఏం చేస్తున్నారు? అసలు హిందూ ధర్మం బతికే ఉందా లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో అని అంటే ఏం చెప్తారు? ఒక్క విషయం. ఓం నమో వెంకటేశాయ. 7 కొండలు అంటే 7 హిల్స్. ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఉత్తరాదిలో అయితేనేమో బాలాజీ అని పిలుచుకుంటారు. మన ప్రాంతాల్లో అయితే 7 కొండలు అని పేర్లు కూడా పెట్టుకుంటారు. తర్వాత వెంకటేష్ అనే పేరున్న, వెంకటాద్రి అనే పేర్లు పెట్టుకున్న ఆ తిరుమల వెంకన్న స్వామి పేరు మీద పెట్టుకుంటారు. భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాలు ఉన్నాయి. 18 శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు భారతదేశంలో ఉంటాయి. అదేవిధంగా హైందవ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ఒక కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు వెంకటేశ్వర స్వామి గారిని. అన్ని కులాలు, అన్ని మతాలు మనం కానీ తిరుమల కానీ వెళ్తే షణ్ముఖు, అక్కడ మనం అనుకుంటాం కానీ ముస్లిమ్స్ కూడా ఉంటారు. అదే క్యూ లైన్లో అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుంటారు. ఎందుకంటే ఆర్థిక కష్ట నష్టాలు కానీ ఉంటే వెంకటేశ్వర స్వామిని కానీ ఒక 11 సార్లు దర్శించుకున్నట్లయితే మన కష్టాల నుంచి బయటపడేస్తారు అని ఒక ప్రపంచంలో ఇది వాస్తవ పరిమాణం కూడా దాల్చింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బస్టుబట్టినటువంటి రాజకీయ నాయకులు దేవుడి మీద భక్తితో అక్కడికి రావడం లేదు. నేను ఆవేదన పడుతుండేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ మీడియా ప్రతినిధి అయినా, ఏ ప్రింట్ యూట్యూబ్ కానీ శాటిలైట్ ఛానలిస్టులు కూడా తిరుపతి కొండ మీదకి అలౌ చేయకూడదు. ఫస్ట్ ఇప్పుడు దేవదేవుణ్ణి దర్శించుకున్న తర్వాత, కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకున్న తర్వాత నోరు మూసుకొని కొండ దిగొచ్చి కింద పెట్టుకోవాలి. కొండ మీద రాజకీయాలు వీళ్ళు పోవటం, మౌతులు పెట్టడం, ఆడ మాట్లాడుతున్నాం అంటే ఆ దేవస్థానం యొక్క ధర్మ పరిషత్తు ఉంటుంది కదా, వాడేం చేస్తున్నాడు, వాడే ముందు ఆరత పడుతున్నాడు రాజకీయ నాయకులకు పోయి. అంటే రూల్ ఆఫ్ లా అంటాం కదా, చట్టం ముందు అందరూ సమానమే అంటారు కదా. భగవంతుడి దగ్గర ఎవరైనా దేవస్థానానికి పోయి అందరూ సమానమే, దేవుని ముందు అందరూ సమానమే. ఇక్కడ కులం లేదు, ఇక్కడ మతం లేదు. అక్కడికి సంబంధించినటువంటి భగవంతుణ్ణి ఎవరైనా సందర్శించుకోవాలంటే మనం ఓటేసేటప్పుడు క్యూ లైన్లో అందరికి ఓటు హక్కు సమానమేగా. దేవుడి మీద ప్రధాని లేదు, రాష్ట్రపతి లేదు. నా దృష్టిలో అయితే ఎవరైనా దేవుణ్ణి చూసుకోవాలన్నప్పుడు క్రమశిక్షణగా క్యూలో పోయి భగవంతుణ్ణి సందర్శించుకుంటే దైవత్వం ఉంటుంది. ఒళ్ళంతా పుచ్చిపోయిన జబ్బులు పెట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, పట్టు పంచులు కట్టుకున్నంత మాత్రాన పుణ్యాత్ములు గారు భగవంతుడు ఎన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణంలో శిక్ష వేయాలో ఆ క్షణంలో ఆయన వేసేస్తాడు. లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు జరిగింది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఆ రోజు లైవ్ చూస్తూ ఉండా టీవీలో. నిండు అసెంబ్లీలో, ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీలో, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఈరోజు కూడా ఎవరైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రికార్డు చూసుకోవచ్చు. తిరుమలలో 7 కొండలు ఎక్కడున్నాయి, 2 కొండలే అన్నాడు. ఆ అన్న తర్వాత కరెక్ట్గా 24 గంటల రూపంలో గాలిలో గెలిచిపోయింది. అంటే తెలిసి ఎవడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకోడు. నేను అంటుండేది ఏంటంటే భారతదేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ ధర్మ భక్తులందరూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క కృపతోటే వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ
సాధించిన విజయాలు సాధించినందుకు సంపదగా స్వామి నీ కృపాక్షత వల్ల నేను కొంత సంపాదించుకున్నాను కాబట్టి మన సనాతన ధర్మం ప్రకారం దానం చేయాలంటే ఆ డబ్బు ధర్మంగా ఖర్చు పెడతారు, దాన్ని దోచేయకుండా ఖర్చు పెడతారు, ప్రజలందరికీ సేవ చేసుకోవడానికి ఇతను చేస్తే ఎంత చేస్తాడు కాబట్టి తన తోచినంత పోయి ఉండిలో డబ్బులు వేస్తారు. అట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు వజ్ర వైడూర్యాలతో మొత్తం వెంకటేశ్వర స్వామికి సంపద అంతులేని సంపద వచ్చి ఉంటుంది. ఆ సంపదని దేనికి ఖర్చు పెట్టాలా? ధార్మిక విషయాలకు ఖర్చు పెట్టాలా. ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే హిందూ ధర్మ పరిరక్షణకి ఖర్చు పెట్టవచ్చు. రెండోది ఎక్కడైనా ఒక నీటి ప్రాజెక్టులు కడుతున్నారు, నీటి ప్రాజెక్టులకి డబ్బు లోటైంది ఏదైనా ఒక ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం వితౌట్ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వచ్చు. తర్వాత ఎక్కడైతే ఈ కన్వర్షన్ జరుగుతుందో మత వ్యాప్తిని నిరోధించడానికి ఏం చేయాలా? ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల్లో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణాలు జరుగుతుంటే మన గిరిజన గూడాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో తిరుమల దేవస్థానమే ఒక ప్రణాళిక రచించుకొని ఏటా కొన్ని గుళ్ళు నిర్మాణం చేయాలి, గుడి పక్కనే బడి కూడా నిర్మాణం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేయాలంటే నా ఉద్దేశంలో అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. విద్య కానీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా పని చేసుకోవటానికి పరిపూర్ణంగా వాడు కాళ్ళ మీద వాడు నిలబడి సమాజానికి హితంగా ఉంటారు షణ్ముఖు. అందుకే మనకి విద్యా పద్ధతిలో భక్త మహర్షి గారు చెప్తారు, విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం విద్య యశస్సుకరి భోగకరి విద్య గురుణాం గురురహ విద్యా బుద్ధజనో విదేశగమనే పరదేవత రాజ్యసాను పూజ్యతే నహిం ధనం విద్యాహీన పశువహ అంటాడు. అంటే ఎంత గొప్ప సంస్కృత శ్లోకం చెప్పాడు చూడు. విద్యకి ఎన్ని రూపాలు ఉంటాయో కూడా ఎవ్వరికి తెలియదు. అందుచేత నేనంటుండేది ఏంటంటే విద్యలు అనేవి ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటాయి, దాంట్లో ఎన్ని కోర్సులు ఉంటాయి? మన నెత్తులో ఎంటికలు ఉంటాయో అన్ని కోర్సులు ఉంటాయి. డేటా సైన్స్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటారు, తర్వాత ఆటోమొబైల్ కారు డిజైన్ అంటారు. అంటే విద్యకి ఎన్ని రూపాలు ఉంటాయో కూడా ఎవరిది? ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది, మైన్స్ టెక్నాలజీ ఉంటుంది. అట్లా చాలా రకరకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యలు ఎన్నో ఉంటాయి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానము ఒకవైపు ఆధ్యాత్మికము అనేది ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భార్యాభర్తల మధ్య సంబంధాలు, తల్లి బిడ్డల మధ్య సంబంధాలు, గురు శిష్యుల సంబంధాలు, ఇవన్నీ మంచి మాటలు చెప్పుకోవటం వల్ల హింసకు తావీయకుండా సర్వ పుష్టిగల సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చు. దాని ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి వనరుల ఫలితంగా ఏం చేయాలంటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలకి ఈ తిరుమల దేవస్థానం యొక్క నిధులు ప్రవాహం జరగాల. పట్టణాల్లో కాదు చేయాల్సింది. ఎక్కడైతే రైతాంగం ఉంది, ఎన్నో ప్రకృతి విపత్తులు వచ్చి పంట నష్టం పోతుంటారు రైతులు, అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు కూడా చేయూత అందించాల్సినటువంటి ఇటువంటి పథకాలు రూపకల్పన చేసుకోవాలి తిరుమల తిరుపతి. అప్పుడే సర్వశ్రేష్ఠుడైన వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదిస్తాడు. కానీ ఈ దరిద్రులు కొంతమంది రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారిపోతుంది తిరుమల దేవస్థానం. ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేయాలంటే ఈ ఒక టికెట్ కౌంటర్లు ఉంటాయి కదా, ఈ ఎత్తేయాలి షణ్ముఖు. అష్టోత్తరానికి ఎంత, తోమాల పూజకి ఎంత, దానికింత దీనికింత ధర పెట్టి మనుషుల్ని తీసుకోవటం అంటే డబ్బులున్నోడికే వెంకటేశ్వర స్వామి ఉండీలో వేస్తారు కదా డబ్బు, ఉండి ఆదాయముతోనే గుడిని రన్ చేయొచ్చు. అందువల్ల ఏం చేయాలంటే ఈ సేవా టికెట్లు ఉన్నాయి చూసినా, ఈ మొత్తం ఎత్తి పారేయాల, ఆన్లైన్లో పెట్టాలా. రోజు కెపాసిటీ ఉంటుంది కదా షణ్ముఖు, ఈరోజు ఒక 10,000 మంది సందర్శించుకుంటే ఒక టైం బాండ్ పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి టైం బాండ్ పెట్టుకొని 1 by 1 సీరియల్గా ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్లో అప్లై చేసుకోలేరుగా, కాబట్టి ఎటువంటి టికెట్ జీరో. ఈరోజు మనం ఒక 3,000 మందికి లేదంటే 5,000 మంది దర్శించుకుంటే 5,000 అయిపోయింది ఈ రోజుకి. రేపు ఇంకొక 5,000 మంది, రేపు ఇంకొక 5,000 మంది. ఎందుకు ఈ ప్రోటోకాలు? ప్రధానమంత్రి కూడా క్యూలైన్లో పోయి వెంకటేశ్వర స్వామిని సందర్శించుకున్నప్పుడే దాని ఔన్నత్యత నిలబడుతుంది షణ్ముఖు. అందువల్ల నేను అంటుండేది ఏంటి, ఈ సేవా టికెట్ల ముసుగు అనేది తీసేయాలా. రాజకీయ నాయకులకు కూడా అందరు సామాన్య భక్తజనులతో పాటు క్యూలైన్లో పోయి ప్రణాళికాబద్ధంగా ఏ రాజకీయ పార్టీ అనుబంధ సభ్యుడు
అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయకూడదు. అసలు ఎటువంటి పోస్టుల్లో ఉండకూడదు రాజకీయ నాయకులు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఎవరు ఉండాలంటే సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళు, సమాజానికి హితోదంగా సేవ చేసినటువంటి వాళ్ళు, విద్యావేత్తలు కావచ్చు, రిటైర్డ్ జడ్జీలు ఉంటారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళని పెట్టుకొని పాలక మండలిలో ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి, ఉన్నతమైనటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రను కాపాడగలగాని, లేస్తే రాజకీయ నాయకులు పోయి కొండ మీద ప్రసంగాలు చెప్తుంటే జుగుత్సాపకరంగా తిరుమల యొక్క పవిత్రతను తగ్గిస్తారని చాలామంది తిరుపతికి పోకుండా ఆగిపోతున్నారు షణ్ముఖు. కారణం ఏంటంటే శ్రీకాకుళంలో ఈ మధ్యకాలంలో వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామికి అపర భక్తులు. వాళ్ళు పోతే ఆడ దర్శనం కాకపోతే ఇంకెందుకు స్వామి నీ గుడే నేను కట్టేస్తానని చెప్పి వాళ్ళకి శ్రీకాకుళంలో పెద్ద టెంపుల్, వాళ్ళకున్న ఆడుండే ఆస్తి మొత్తాన్ని వెంకటేశ్వర స్వామిది గ్రానైట్తో గత 7-8 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ చేస్తానే ఉండరు అనమాట. చివరికి ఎక్కడికి తీసుకొచ్చినారంటే వెంకటేశ్వర స్వామి భక్తులకే ప్రవేశం లేకుండా రాజకీయ విషపురుగులు, రాజకీయాల్లో ముసుగులుగా మంత్రులుగా ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి, ప్రధానమంత్రులుగా ఉన్న వ్యక్తులు తిరుమల దేవస్థానాన్ని మొత్తం అపవిత్రం చేశారు. దీన్నంతా హిందూ సమాజం మేల్కొని హిందూ ధర్మరక్షక దళం ఏర్పాటు అవ్వాలా. ఇప్పుడు హిందూ ధర్మరక్షక దళం ఆ రోజుల్లో గుడుల్ని కాపాడేదానికి ఒక సైనికులు ఉండేవాళ్ళు. ఇప్పుడు గుడుల్ని కాపాడటానికి బద్రీనాథ్ సినిమా చూస్తే అర్థమవుద్ది, ఒక దళం ఉండేదన్నమాట, సైనికులు ఉండేవాళ్ళు. భారతదేశానికి రక్షించడానికి త్రివిధ దళాలు ఏ విధంగా ఉండేయో అట్లే కూడా ఒక దళం తయారు చేసుకోవాలి. తప్పు చేసినోడు తలదీసేటట్టు తయారు చేసేయాలి. అంటే హిందూ ధర్మరక్షక దళాలను కానీ తయారు చేస్తే ఈ యదవులందరూ నోరు మూసుకొని ఉంటారు. దేవుడి దగ్గర అందరూ సమానమే షణ్ముఖు. నా దృష్టిలో నేను చెప్పాల్సింది ఇది స్పష్టంగా చెప్తుంటా. గతంలో ఏదైతే గురి పరిరక్షణ దళం ఏదైతే ఉందో ఆ దళాలను ఏర్పాటు చేసి వాడు మంత్రి అయితే పోయి పరిపాలన చేసుకోమను, అంతవరకే ఉండాలి. అందువల్ల నేను అంటున్నదని భక్త రామదాసు చరిత్ర చదువుకోండి. రాముల వారికి గుడి కట్టినందుకు ఏం చేశారు? గోల్కొండ నవాబు ఎక్కడ బంధించాడు? గోల్కొండలో. మనం కూడా బందికాన ఖైదీ హైదరాబాద్లో చూస్తుంటాం కదా. అప్పుడు ఏమంటారు? నేనేం పాపం చేశాను శ్రీరామచంద్ర, నేను ప్రజల కాడి నుంచి తీసుకొచ్చిన డబ్బులన్నీ సీతమ్మ తల్లికి చింతాక పథకం చేయిస్తేని నీకు గుడి కట్టిని ఆ పాటలోనే చెప్తాడు. దేనికి వరహాలు అని అంటారు. ఇంత ఖర్చు అయింది కదా, నేను తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు బంధించావు అని చెప్పి శ్రీరామచంద్రుణ్ణి ఏడుకుంటాడు. ఇప్పుడు అయోధ్యలో రాముల వారికి గుడి కట్టాం కదా, మనకి భద్రాచలంలో భక్త రామదాసు కంచెర్ల గోపన్న కాస్త ఏమండు భక్త రామదాసుగా పరిమాణం. ఫస్ట్ ఆయన ఏంది ఒక తహసీల్దారు, ఎంఆర్ఓ, లైక్ దట్ ఇవాళ ఎంఆర్ఓ. ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పన్నుల రూపంలో డబ్బు వేస్ట్ చేసినారని చెప్పి ఆయన అన్నారు. ఏం చేశాడు ఆయన? గుడి కట్టాడు. ప్రజల నుంచి చందాలు వసూలు చేసి భద్రాచలంలో ఒక గుడి కట్టారు. దీదైప్యమైన గెలిగిపోతుంది కదా. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానము కళ్యాణ మండపాలు కడతారు, గుడి కడతారు. గుడి పక్కనే బడి కూడా కట్టాలి. వెంకటేశ్వర స్వామి పేరు మీద ఒక సపరేటు డబ్బులు ఉండే కదా. 100 టన్ను బంగారం ఉంది షణ్ముఖు, 1000 టన్నులు బంగారం ఏం చేసుకుంటావు? వాటన్నిటిని ఏం చేయాలంటే ప్రభుత్వానికి ప్యారలల్గా దేవస్థానాలు కూడా గుడి పక్కన ఒక పెద్ద స్కూల్ కట్టేసి ప్రపంచంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని, టీచర్లను కూడా అపాయింట్మెంట్ చేసేసి అప్పుడు వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని విద్యాదానం చేయొచ్చుగా. అంటే నిరుపేద పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఇవాళ చదువుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎల్కేజీకి హైదరాబాద్ చూస్తే ఒక స్కూల్ ఉంది, 6 లక్షలు అంట ఎల్కేజీ ఫీజు. ఇటువంటి అంత ఉన్నతమైన చదువుకోవాలంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? కాబట్టి తిరుమల దేవస్థానం చేయాల్సినది కూడా ఏం చేయాలంటే ఎస్పెషలీ కూడా ప్రమాణకంగా కొన్ని గ్రామాలు కూడా ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు అంటారు, వాళ్ళకు కూడా ఇల్లు కట్టించి ఇవ్వచ్చు కదా. తిరుమల దేవస్థానం ఇంజనీర్లను అపాయింట్మెంట్ చేసుకొని కొన్ని ఇళ్ళు కట్టించి ఇవ్వచ్చు, కొన్ని బడులు కట్టించేసి ప్రభుత్వానికి ఇవ్వచ్చు, కొన్ని గుడులు కట్టించేసి ఆధ్యాత్మికాన్ని పెంచవచ్చు, అంటే హైందవ భక్తిని పెంచ. ఇటువంటి పనులు ఏం చేయరు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఏంటంటే రాజకీయ నాయకులకి దోపిడీ కేంద్రంగా మార్చేశారు. కాబట్టి హైందవ భక్తులందరూ కూడా నేను ఒక్క మాట అయితే చెప్పను, తిరుమల పోయిన వాళ్ళు ఎవరైనా సరే
ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకండ్రా నాయన స్వామి, నాకేస్తున్నారు ప్రజలు. ఒక్క రూపాయి కూడా నేను ఇప్పుడు 10 వీడియోల్లో చెప్పుంటే ఈ మాట. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని గమ్ముగా కిందకి రండి. ఆ డబ్బులు ఉంటే కదా, బెల్లం ఉంటే కదా ఈగులు ముసురుకునేదే. ఆ డబ్బులు ఉండబట్టి నాకేస్తా ఉన్నారు. అందువల్ల మనం అందరం పోయి డబ్బులు ఆడేయటం, ప్రభుత్వం దాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటుంది. కాబట్టి తిరుమల పోయిన వాళ్ళల్లా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి తప్ప ఒక్క రూపాయి కూడా ఉండీలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. మా యొక్క ఆవేదన, మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ఆవేదన, బాధ కూడా ఇది. గుడుగు పోండి, శుభ్రంగా దండం పెట్టుకోండి. చర్చిలు నడవటంలా, మసీదులు నడవటంలా, మన డబ్బులతోటి ప్రభుత్వంకి ఏం పని? ప్రభుత్వంకే తిరుమల వెంకటేశ్వర స్వామి డబ్బులతో ఏం పని? వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన బడ్జెట్ డబ్బులన్నీ ఏం చేయాలంటే కొన్ని నిరుపేదలకు ఇళ్ళు కట్టడం, గ్రామాల్లో స్కూళ్ళు లేని దగ్గర స్కూళ్ళు ఏర్పాటు చేయటం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే టీచర్లు అక్కడే కాపురం ఉండాలి. గురుకులం అంటారు కదా, పురాతన కాలంలో గురుకులాలు ఉండేవి. గురువులు అక్కడే ఉండేవాళ్ళు, శిష్యులు అక్కడే ఉండి పరిపూర్ణ విద్యాధికుడైన తర్వాత ఇళ్ళకు పంపించేవాళ్ళు. 12 ఏళ్ళు 13 ఏళ్ళు గురుకులాల్లో ఉండేవాళ్ళు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం గురుకులాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. టీచర్లను అపాయింట్మెంట్ చేయటం, గురుకులాలు నిర్మించాలా. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు చేయాలా, గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయాలా, గురుకులాలు ఏర్పాటు చేయాలా. గ్రామీణ ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ కూడా పెట్టి కొన్ని కట్టలేరా? ఏటా కొన్ని కట్టుకుంటా పోతే సంవత్సరానికి కొన్ని కట్టుకుంటా, సంవత్సరానికి 100 స్కూళ్ళు కట్టొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం అనవసరమైన ఖర్చులు పెట్టుకునే దానికంటే ఇప్పుడు నేను అంటుండేది అది. కనీసం 100 గుడులు 100 స్కూళ్ళు ప్రతి సంవత్సరం కట్టొచ్చు. అర్థమైందా? తద్వారా ఏమవుతారంటే ఉన్నతమైన సమాజాన్ని మనం తీర్చిదిద్దొచ్చు. అందువల్ల ఆ విధంగా ఆలోచన చేసి మరి రైతులకు కూడా, ఇప్పుడు రైతులు అందరికి అన్నం పెట్టేటటువంటి లడ్డు తయారు చేయాలా. ఎక్కడి నుంచి వస్తుంది? శనగలు పండిస్తున్నారు రైతులు. కాబట్టి ఆ శనగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైతులు పండిస్తే కదా వచ్చేది. అందువల్ల రైతుల దగ్గర నుంచే డైరెక్ట్లు ఆ శనగపిండి కూడా, ఆ శనగపప్పు కూడా రైతుల కాడి నుంచే డైరెక్ట్ ఎందుకు సమీకరించరు? వ్యాపారస్తులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో? టెండర్ అంటేనే అవినీతి, టెండర్ ముసుకంతా అవినీతి. కాబట్టి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ ఎందుకు ప్రొక్యూర్మెంట్ చేయలేరు? అగ్రికల్చర్ అధికారులు ఉంటారు కదా, రైతుల దగ్గర నుంచే డైరెక్ట్గా కొన్నారనుకో రైతులు డైరెక్ట్గా ఆదాయం వస్తుందిగా. రైతులతో అగ్రిమెంట్ చేసుకుంటే శనగలు ఇప్పుడు ప్రకాశం జిల్లా శనగలు విపరీతంగా పండుతాయి, కర్నూలు జిల్లాలో శనగలు విపరీతంగా పడతాయి. ఆ రైతులతో అగ్రిమెంట్ చేసేసుకుంటే శనగపిండి, శనగపప్పు, పచ్చెనగలు అన్నీ రైతులు నష్టపోకుండా ఉంటారు కదా. అందువల్ల ఏంటంటే రైతులను కూడా ఆదుకునేటటువంటి ప్రయోగాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఒక వ్యభిచారులుగా తయారైపోయారు, ఒక సంఘ విద్రోహ శక్తులుగా తయారు. కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల ఏ పార్టీ అయినా చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం పోయి మీరు అక్కడ మాత్రం కొండ మీద మాత్రం ఎటువంటి ప్రసంగాలు ఇవ్వద్దు. మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ యూట్యూబ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా అక్కడ ఏ విధమైన ఇంటర్వ్యూలు మౌత్తులు ముందు పెట్టి తీసుకోవద్దు. వాడు హోమ్ మినిస్టర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చట్టం ముందు అందరూ సమానమైనట్టు దేవుడు ముందు కూడా అందరూ సమాన దృక్పథం రాయాలంటే కొండ మీద మాత్రం ఎటువంటి రాజకీయ నాయకులతో వీడియోలు కూడా తీయటం నిషేధించాలని చెప్పి బలంగా కోరుకుంటున్నాను.